ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను మీ అభినయ దర్శన్. ఈరోజు భారతదేశాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళినటువంటి ఒక మహామనిషి కోసం నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఆయన ఎవరు కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క పుట్టు పూర్వత్వాలు, ఆయన జననం దగ్గర నుంచి మరణం వరకు, ఆయన స్కూలింగ్ దగ్గర నుంచి ఆయన ఎడ్యుకేషన్ మొత్తం, ఆయన పోరాటాలు ఏం చేశారు, భారతదేశానికి ఆయన తెచ్చినటువంటి ఖ్యాతి ఏంటి, ఈ విషయాలన్నీ కూడా వివరంగా చాలా డీటెయిల్గా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే అంబేద్కర్ గారు చాలామందిని ప్రభావితం చేశారు. ఆయన మాటలు, ఆయన చదువు, ఆయన పోరాటాలు అన్నీ కూడా. ఇవన్నీ ఈరోజు ఈ జనరేషన్లో ఉన్నటువంటి యువతీ యువకులకు మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గ ప్రజలకి చాలా అవసరం. ఆయన వ్యాఖ్యలు, ఆయన చదివిన చదువు, ఆయన చేసిన పోరాటాలు, ఆయన నినాదాలు ఇవన్నీ కూడా మనకు ఈ 2025లో చాలా అవసరం. అంబేద్కర్ గారు మన మధ్యలో భౌతికంగా లేకపోయినా మనలో ఆయన బ్రతికే ఉన్నారు అని చెప్పటానికే ఆయన యొక్క జీవిత పాఠాన్ని మీ ముందుకు నేను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఆయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఆయన పుట్టిన తేదీ 14 ఏప్రిల్ 1891. ఆయన పుట్టిన స్థలం మాహో, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఆయన తండ్రి పేరు రామ్జీ మాలోజీ సత్పాల్. ఆయన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా ఉండేవారు. అంబేద్కర్ గారి తల్లి భీమాబాయి. అసలు కులం మహార్, అంటే ఆ రోజుల్లో అది వెనకబడినటువంటి, అంటే మనం ఇప్పుడు ఎస్సీ ఎస్టీలని ఎలా చూస్తున్నారో అలాంటి ఒక కులం. ఆర్థికంగా కుటుంబం వెనకబడిన వారే అయినప్పటికీ కూడా ఆయన కుటుంబం, వాళ్ళ నాన్న ఆర్మీలో ఉన్నవాడు కాబట్టి ఆ డిసిప్లిన్ బట్టి ఆయన చదువులో రాణించగలగటానికి ముందుకు ప్రయత్నం చేశారు. అంబేద్కర్ గారి చిన్నప్పటి జీవితం అంటే పేదరికం, అంటరానితనం, కుల వివక్ష, చదువు పైన మక్కువ. ఆయన చదువుకునే స్కూల్లో కూడా కుల వివక్ష. ఆయనకి మూలన ఒక బెంచ్ ఉండేది, అక్కడ ఆయన కూర్చుండేవారు. మిగిలిన స్కూల్ పిల్లలతో ఆయన్ని కలవనిచ్చేవారు కాదు. ఎందుకంటే ఆయన తక్కువ కులస్థుడు అన్నటువంటి వివక్ష అక్కడే ప్రారంభమైంది. నీళ్లు తాగటానికి కూడా కుల వివక్షని ఎదుర్కొన్నారు అంబేద్కర్ గారు. స్కూల్లో టీచర్స్ కూడా నీళ్ళు అడిగితే గ్లాసు పైకెత్తి పైనుంచి పోసేవారు. ఒకవేళ ఆ ఇచ్చేవాళ్ళు కూడా లేకపోతే దాహంతో అలాగే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నారు. అంబేద్కర్ గారి జీవితంలో జరిగినటువంటి ఒక గుర్రపు బండి సంఘటన, ఇది జరిగిన సంఘటన. అంబేద్కర్ గారు, ఆయన సహోదరులు, ఆయన బ్రదర్స్ ఒక ప్రయాణం చేయటానికి ఒక బండి వాన్ని పిలిచారు. ఆ బండిలో ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను బ్రాహ్మణుడు. అతనికి డబ్బులు ఇచ్చి ప్రయాణం కోసం మాట్లాడితే ఆయన అన్నాడు, మీరు తక్కువ కులస్తులు, మిమ్మల్ని నా బండిలో ఎక్కించుకోను, మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళను అని మొహం మీదనే కొట్టినట్టుగా అంబేద్కర్ గారితో చెప్పి వారిని అవమానపరిచాడు ఆ బ్రాహ్మణ డ్రైవర్. ఎగ్జామ్స్ టైంలో పరీక్షలు రాస్తారు కదా పిల్లలు, అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ పేపర్లు, పరీక్ష రాసినటువంటి ఆ పేపర్స్ని, అడిషనల్స్ని టీచర్స్ కరెక్షన్ చేయటానికి, పట్టుకోవటానికి కూడా కుల వివక్ష అడ్డొచ్చేది. ఎంత అంటే ఆ పేపర్స్ని, అంబేద్కర్ గారు రాసినటువంటి పరీక్షా పేపర్లను పట్టుకోవాలంటే ఆ కొన, మూల కొన ఉంటుంది, అలా పట్టుకొని ఏమంటుకుంటుందో, ఏమైపోతుందో, మాకు ఏం జబ్బు వచ్చేస్తుందో అన్నట్టుగా మూల కొన పట్టుకొని అంబేద్కర్ రాసినటువంటి పరీక్షా పేపర్లని దిద్దేవారు. అంతటి కుల వివక్ష అవమానాన్ని ఎదుర్కొన్నారు చిన్నతనంలోనే అంబేద్కర్ గారు. ఆయన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయన కుటుంబీకులు ఎక్కడికైనా వెళ్తే కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వటానికి కూడా నిరాకరించేటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు అంబేద్కర్ గారు, తన కుటుంబం. అంతేకాదు, ఇల్లులు అద్దెకి ఇవ్వటానికి కూడా అక్కడ ఉన్నటువంటి సమాజం నిరాకరిస్తూ వాళ్ళ నీడ ఇంటి గుమ్మంలో పడతాదేమో అని కూడా భయపడుతూ ఉండేవారు సమాజం అంబేద్కర్ గారి కుటుంబీకులను చూసి. అంత అంతరానితనాన్ని, అంత అవమానాన్ని, అంతటి కుల వివక్షని ఎదుర్కొన్నాడు ఆయన. ఇంతటి అవమానాలు, ఇలాంటి వ్యతిరేకతలు, ప్రతికూలతలు, వివక్ష, ఇంత అంటరానితనాన్ని ఇంకొక వ్యక్తి ఎదుర్కొని ఉంటే, ఈరోజే కానీ ఎదుర్కొని ఉంటే ఏం చేస్తారు తెలుసా? చదువు ఆపేసి
ఇంటికి వెళ్ళిపోయి మూలం కూర్చొని ఆత్మహత్య చేసుకోవాలనో, ఇక నన్ను ఎవరు పట్టించుకోరనో, డిస్కరేజ్ అయిపోయి ఆగిపోయేవాడు జీవిత ప్రయాణాన్ని ఆపేవాడు. కానీ అంబేద్కర్ గారు మాత్రం ఆయన చదువును ఆపలేదు, రోషంగా తీసుకున్నాడు, ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఆయన ఈ దేశానికి నేనేంటో చూపించాలి, నాలాంటి లక్షలాది మంది ప్రజల్ని, నాలాగా వివక్ష ఎదుర్కొంటున్న వాళ్ళని, అవమానాలు ఎదుర్కొంటున్న వారిని, వెనకబడినటువంటి వాళ్ళని నేను గెలిపించాలి అంటే నేను ఇక్కడ ఆగిపోకూడదు అన్నటువంటి గొప్ప ఛాలెంజింగ్ డెసిషన్ తీసుకొని ఆయన ముందుకు అడుగులు వేయటం మొదలు పెట్టారు. ఆయన స్టడీస్లో ఆయన ముందుకు వెళ్ళటం ప్రారంభించారు. అంబేద్కర్ గారి ఎడ్యుకేషనల్ జర్నీ, ఆయన విద్యా ప్రయాణం ఎలా ఉందంటే, భారతదేశం నుంచి అమెరికా, అక్కడి నుంచి లండన్, అక్కడి నుంచి చాలా దేశాల్లో ఆయన తిరిగి పెద్ద పెద్ద చదువుల్ని విద్యాభ్యాసం చేశారు. ఇది ఒక లెజెండరీ జర్నీ అని గ్రేట్గా మనం చెప్పుకోవచ్చు. అంబేద్కర్ గారి ప్రాథమిక విద్య 1900 నుంచి 1907 సంవత్సరం వరకు స్థానిక ప్రభుత్వ హై స్కూల్ సతార్ నందు ఆయన చదివాడు. ప్రాథమిక విద్యని అక్కడ కొనసాగించారు. అంబేద్కర్ గారి ప్రాథమిక విద్య ఎక్కడ సాగిందంటే, ముంబైలో 1900 నుంచి 1907 వరకు ఎల్ఫినోస్టోన్ హై స్కూల్ నందు ఆయన ప్రాథమిక విద్యని పూర్తి చేశారు. 1907లో మెట్రికులేషన్ పూర్తి చేసిన మొదటి వ్యక్తి, మహర్ కులం నుంచి మొదటి వ్యక్తి అంబేద్కర్ గారు అక్కడ విజయాన్ని సాధించారు. ఆయన బిఏ పూర్తి చేసింది 1907 నుంచి 1912 ఎల్ఫిన్స్టోన్ కాలేజ్, బాంబే యూనివర్సిటీ నందు ఆయన బిఏ పూర్తి చేశారు. ప్రధాన సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్. ఆ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆయన తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మరలా అదే కుల వివక్ష ఎదురైంది ఆయన. కొలంబియా యూనివర్సిటీ యుఎస్ఏలో 1913 నుంచి 1917 వరకు ఆయన ఎంఏ పిహెచ్డి కంప్లీట్ చేశారు. అక్కడే అంబేద్కర్ గారి జీవితం కొత్త మలుపు తీసుకుంది. 1915 సంవత్సరంలో ఎంఏ పూర్తి చేశారు. 1917 సంవత్సరంలో పిహెచ్డి పూర్తి చేశారు. ఇక్కడే అంబేద్కర్ గారికి స్వేచ్ఛ, హ్యుమానిటీ, సమానత్వం గురించి గొప్ప ఆలోచనలు కలిగినటువంటి చోటు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 1916 నుంచి 1923 వరకు డిఎస్సి ఆయన పూర్తి చేశారు. లా చదివి ఆయన బ్యారిస్టర్ అట్ లా పూర్తి చేశారు. థీసిస్, ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్. ఈ థీసిస్ని భారత్ ప్రభుత్వం ఆర్థిక విధానాల్లో వినియోగించింది. బిఏ, ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, ఎల్ఎల్బి, బ్యారిస్టర్ లా, హానరరీ డాక్టరేట్లు అనేకం. ఇంతటి గొప్ప విద్య, ఇంతటి డిగ్రీలు చేసినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కొద్దిమందే మన భారతదేశంలో ఉన్నారు. అందులో గొప్ప వ్యక్తి, ప్రధాన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని సగర్వంగా చెప్తున్నా. భారత రాజ్యాంగ ప్రధాన శిల్పి, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ నాయకుడు, దినదిన ప్రజల కోసం చట్టాలలో పలు కీలక పాత్ర, మహిళల హక్కుల కోసం హిందూ కోడ్ బిల్ రూపకర్త, బీర్బార్ వద్ద కూర్చోకుండా దేశాన్నే కూర్చోబెట్టినటువంటి మహానుభావుడు. 1956 సంవత్సరం అంటే ఆయన వృద్ధాప్యంలో మరణానికి సమీపంగా ఉన్నప్పుడు ఆయన 1956 సంవత్సరంలో మతాన్ని మార్చుకున్నాడు. అంటే బౌద్ధ మతంలోనికి ఆయన ప్రవేశం తీసుకున్నారు, మార్చుకున్నారు. ఆయన ఎప్పుడైతే మతాన్ని మార్చుకుని బౌద్ధ మతంలోకి ప్రవేశించారో అదే సంవత్సరంలో ఆయనతో పాటుగా 5 లక్షల భారత జనాభా బౌద్ధ మతంలోనికి ప్రవేశించారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది జరిగింది అక్టోబర్ 14, 1956 సంవత్సరంలో నాగ్పూర్ నందు ఈ మత మార్పిడి జరిగింది. 1956 డిసెంబర్ 6వ తారీఖున ఈ మహానేత, మహామనిషి, మహానుభావుడు, విద్యావంతుడు, సమాజాన్ని వెలిగించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కన్ను మూసినటువంటి తారీఖు డిసెంబర్ 6, 1956. ఆయన మరణానికి కారణం అనారోగ్యం. తీవ్రమైనటువంటి డయాబెటీస్, హార్ట్ అటాక్తో ఢిల్లీ నందు ఆయన మృతి పొందారు. ఆయనకు ముఖ్యమైన టైటిల్ ఆధునిక భారత శిల్పి. ఆయన నేర్చుకున్న ప్రతి అక్షరం మన భారత ప్రజలకు గౌరవాన్ని తీసుకొచ్చింది. ఆయన చెప్పిన మాట, శిక్షణ పొందండి,
సంఘటితం అవ్వండి, పోరాడండి. ఆయన మాట్లాడిన ఆ మాట ఈ రోజుకి కూడా మన మీద ప్రభావం చూపుతూ మనల్ని నడిపిస్తుంది. ఒక మనిషి ఎదుర్కొన్న అవమానం, ఒక మనిషి ఎదుర్కొన్న వివక్ష, ఒక మనిషి ఎదుర్కొన్నటువంటి అంటరానితనం ఇంకొక వ్యక్తి అయితే విరిగిపోయేవాడు, విఫలమయ్యేవాడు, ఆగిపోయేవాడు. కానీ అంబేద్కర్ గారు వంగలేదు, ఓడిపోలేదు, ఆగిపోలేదు. అలా అని కక్ష కట్టి ప్రతీకారం కూడా తీర్చుకోలేదు. ఆయన చేసిన పనల్లా ఒకటే. ఆయన ఎదుర్కొన్న అవమానాలన్నిటినీ గుండెల్లో దాచుకొని ఆయన ఒకటే పని చేశారు. విద్య మీద ఫోకస్ చేశారు. చదివాడు, ఎదిగాడు, గౌరవించబడ్డాడు. భారతదేశ అణగారుతున్న ప్రజలకి, అణిచివేయబడుతున్న ప్రజలకి కాస్తో కూస్తో ఈరోజు గౌరవం ఉందంటే అది అంబేద్కర్ గారు చదివినటువంటి చదువే కారణం. 1947 సంవత్సరంలో మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం భవిష్యత్తుని, భారతదేశం యొక్క ఫ్యూచర్ని, భారతదేశం యొక్క నిర్మాణాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలి అన్నటువంటి సందేహం మన పెద్దలకు ఉండేది. అప్పుడు అందరి దృష్టి ఒక మనిషి పైన ఆగింది. ఆ మనిషి ఎవరో కాదు, మహామనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆయనలో ఉన్నది విద్య, జ్ఞానం, సమానత్వం, బలహీన వర్గాల కోసం పోరాడేటువంటి ధైర్యం. ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు మన దేశానికి శ్వాసగా కూడా ఉంది, వెన్నెముకగా కూడా ఈరోజు మనల్ని నిలబెడుతుంది. అంబేద్కర్ గారు రాసినటువంటి మాటలు, పలికినటువంటి వ్యాఖ్యలు అది పుస్తకాల్లో నిలిచిపోవటానికి కాదు, సమాజంలో ప్రతి మనిషికి సమాన గౌరవం, సమాన హక్కు, సమాన అవకాశం, అదే ఆయన లక్ష్యంగా ముందుకెళ్లారు. కులం, పేదరికం, వివక్ష, దౌర్జన్యం ఇవి దేశంలో ఉంటే దేశాన్ని బలహీనపరుస్తాయని ఆయన ముందే చెప్పారు. ఈరోజు స్కూల్లో పిల్లలు వివక్షకు గురవుతున్నారు. గ్రామాల్లో కులం పేరిట గొడవలు జరుగుతున్నాయి. పేదలు హక్కుల కోసం మాట్లాడుతుంటే వినే నాయకుడే లేకుండా పోయాడు. ఈరోజు అంబేద్కర్ గారిని పుస్తకాలను చూసి హారతులు పచ్చడం కాదు సార్, ఆయన యొక్క పోరాటం, ఆయన చేసిన ప్రయత్నాలు మనలో నుంచి కూడా ప్రారంభం అవ్వాలి. వివక్ష చూడగానే ఆపాలి, బలహీనులను కాపాడాలి, విద్యకు ప్రాధాన్యతనివ్వాలి, హక్కుల కోసం భయపడకుండా ప్రశ్నించాలి, మాట్లాడాలి. యువత దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు అంటారు. ఆ యువతకి ఏం కావాలి? విద్య కావాలి. అందుకే అంబేద్కర్ గారు అంటారు, స్టడీ హార్డ్ బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పవర్ఫుల్ వెపన్ అని. ఈరోజు ప్రతి యువత చేతిలో ఫోన్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. టైం వేస్ట్ చేస్తూ ప్రపంచాన్ని ఏదో సాధిస్తున్నాం, తెలుసుకుంటున్నాం అనుకుంటున్నారు తప్ప ఆ రోజు అంబేద్కర్ గారి చేతిలో ఫోన్ కాదు, పెన్ను ఉంది. పెన్నుతో దేశ చరిత్రని, దేశ భవిష్యత్తుని, దేశ గౌరవాన్ని ఆయన మార్చగలిగారు. అందుకే నేను యువతకు చెప్తున్నాను, చదువుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క యువతి యువకుడికి విద్య అనేది చాలా ప్రాముఖ్యం. అంబేద్కర్ గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. కాసేపు ఫోన్ను పక్కన పెట్టండి, పెన్నుని చేత పట్టండి, దేశ గౌరవాన్ని మీరే తీసుకురావటానికి ప్రయత్నం చేయండి. ఒకే మాట చెప్తున్నాను, అంబేద్కర్ గారు ఉన్న దేశం ఎప్పుడూ వెనక్కి వెళ్ళదు. అంబేద్కర్ గారు మాట్లాడినటువంటి మాటలు విన్నటువంటి దేశం ఎప్పుడు ఓడిపోదు, మనమెప్పుడు ఓడిపోము. అంబేద్కర్ గారి మొత్తం జీవితం సింపుల్గా చెప్పాలంటే అవమానాలతో మొదలైన జీవితం, విద్యతో ఎదిగిన గొప్ప ప్రయాణం, దేశ రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడు, సమానత్వం కోసం పోరాడిన మహాశిల్పి, బ్రతికినంత కాలం అనగారిన ప్రజల కోసం అట్టడుగులో నుంచి పోరాడిన మహాధీరుడు. అంబేద్కర్ గారు ఒక పేరు కాదు, ఒక విప్లవం. ఆయన ఒక మనిషి కాదు, ఒక ఆలోచన. ఆయన ఒక నాయకుడు కాదు, ఒక యుగం. ఆయన ఒక పేరు కాదు, దిగొండలకు తలవంచని ధైర్యానికి మరో పేరు. ఆయన దగ్గర ఆయుధాలు లేవు, కత్తి లేదు, తుపాకీ లేదు, సైన్యం లేదు. ఆయనకున్న ఒకే ఆయుధం పెన్ను, ఆయనకున్న ఒకే శక్తి విద్య. మనమందరం చెప్పుకుంటున్నాం ఈరోజు జై భీమ్. సమానత్వం కోసం, హక్కుల కోసం అంబేద్కర్ మార్గంలో ముందుకు అడుగులు వేద్దాం. ఈ కలల్ని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మనకు ఇచ్చినటువంటి హక్కుల్ని సంపాదించుకోవటానికే, మరొక్కసారి ప్రభుత్వానికి గుర్తు చేయటానికే జనవరి 10వ తారీఖు నుంచి పాదయాత్రతో ప్రతి గుమ్మం దగ్గరికి, ప్రతి ఇంటికి నేను వస్తున్నా, మీ ఇంటి బిడ్డగా, మీ తోబుట్టుగా
ఒక సామాన్యుడి గలముగా, చరిత్రను తిరగరాసే కలముగా, ఓ సైన్యముగా, ఓ ధైర్యముగా, అన్యాయాన్ని ప్రశ్నించడానికి అంబేద్కర్ గారి కలలను చేత పట్టుకొని మీ మధ్యలోనికి, మీ ముందుకు జనవరి 10వ తారీఖు నుంచి వస్తున్న నాయకుడు అంటే వీడియోల్లో మాట్లాడేవాడు కాదు, ప్రజల మధ్యలో సంచరించేవాడు, ప్రజల మనసు తెలుసుకునేవాడు, ప్రజల సమస్యల కోసం నిలబడి ప్రశ్నించి పోరాడేవాడు నాయకుడు అవుతాడు. నిజమైన నాయకుడిని, ప్రజాసేవకుడిని అవ్వాలనుకుంటున్నాను. జనవరి 10వ తారీఖు నుంచి అరకు నుంచి ప్రారంభిస్తున్న పాదయాత్ర మీ ముందుకు నేను రాబోతున్నాను.